నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రం నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ విజయం తథ్యమని వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. నందిగామలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం. టీడీపీ అభ్యర్థి తంగిరాలి సౌమ్య. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ విజయం తథ్యమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నియోజకవర్గాన్ని కేకే రాజు సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఉత్తర నియోజకవర్గంలో మేము 50,000 మెజారిటీతో గెలుస్తామని, వైసీపీ పాలనలో ఎక్కడా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం జగన్ కు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఆ హామీని ఎక్కడ అమలు చేయలేదని, ప్రజలంతా వైసీపీని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రెండోది మనకి కేకే రాజు గారు రాజకీయ పార్టీలకి అతీతంగా మహిళలైతే భోజనాలు కూడా మానేసిన సాంప్రదాయబద్ధంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాము. మా విజయం తథ్యం. మేము కనీసం 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాం. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పైన తీవ్రమైన వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏది చూపించే పరిస్థితి లేదు. ఆయన 2019లో మద్యపాన ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు 2024లో జరగబోయే ఎలక్షన్స్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి మీ దగ్గరికి ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ నైతిక హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మీ పార్టీకి కూడా నైతిక హక్కు లేదు ఓటు అడగటానికి. ప్రజల దగ్గర నుంచి ఎంత దారుణంగా దోపిడీ చేశారు మీరు. 12 రూపాయలకి దొరికే వాటర్ బాటిల్, లిక్కర్ బాటిల్, అత్యంత నాణ్యత లేని లిక్కర్ని మీరు 220 రూపాయలకి అమ్మి ఎవరైతే మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళ దగ్గర నుంచా కనీసం రోజుకి 200 రూపాయలు దోపిడీ చేసుకున్నారు. మీరు ఘనమైన రౌడీజం చేసిన వ్యక్తి కేకే రాజు గారు. మీ రౌడీజానికి హ్యాట్స్ ఆఫ్ కేకే రాజు గారు. నా పైన పోటీ చేస్తున్న వ్యక్తి కేకే రాజు గారు. ఆయన ఇన్ఛార్జ్ నార్త్ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జిగా వారు ఉన్నారు. వారు ఎంత గొప్ప వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా వారి పేరు తెలియని వారు లేరు. ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హుద్హుద్ సైక్లోన్లో విశాఖపట్నం అతలాకుతలం అయిపోతే దాన్ని మళ్ళీ 3 రోజుల్లోనే గాడిన పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2019లో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1,500 రూపాయలు వస్తుంది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు మీరు దోపిడీ చేస్తున్నారు. అంటే 60,000 రూపాయలు 5 సంవత్సరాల కాలంలో దోపిడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీకు ఏదో ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు, ఒక ఫ్యాక్టరీ రాదు, ఒక ఐటీ కంపెనీ రాదు. మీరంటే భయం, మాట్లాడితే చాలు తీసుకెళ్లి లోపలేసేస్తారు. అరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలపై మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అని తెలియజేసుకుంటున్నాను. నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు హోదాలో నేను మాట్లాడటం జరిగింది. 4 సంవత్సరాల నుంచి కూడా మీరు చేస్తున్న వ్యతిరేక విధానాలపై మేము స్పందిస్తూనే ఉన్నాం. ఆఖరికి ఎంత స్పందించినా మీ దగ్గర నుంచి మాత్రం చలనం ఉండదు. ఎందుకంటే మీరంతా దోపిడీ పైనే మీరు దృష్టి సారించారు. విశాఖపట్నంలో ఏదో మరి ఇక్కడ తీసుకుని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేస్తారని చెప్పి నానా హడావుడి చేసి ఆఖరికి ఋషికొండని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఋషికొండలో మీకు కావలసిన ప్యాలెస్లు కట్టారో ఏమి కట్టారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి.
మేము ఇతర రాజకీయ పార్టీలు ఒకసారి చూద్దామంటే చాలు అరెస్టు చేసే విధానం, అరాచకము తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేది లేదు. సంక్షేమం అంటే ప్రజల సంతృప్తిగా ఉండాలి, అటువంటిది లేని పరిస్థితి మీరు క్రియేట్ చేసిన అత్యంత దారుణమైన ముఖ్యమంత్రి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బీజేపీ, జనసేన, టీడీపీ నేతలతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో టీడీపీ నుండి తంగిరాల సౌమ్య తను నామినేషన్ పత్రాన్ని ఆర్ఓకి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రచార వస్త్రాలుగా చేసుకుంటామని, మొండితోక వసూల్ బ్రదర్ చేసిన మోసాలను అంశాల వారీగా ప్రజలకు వివరిస్తానని అన్నారు. ప్రముఖ సంఘ సేవకుడు వర్ష ఫౌండేషన్ అధినేత సీనియర్ వైసీపీ లీడర్ కాతా బాలకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన అనుచర గణంతో తెదేపా కండువా కప్పుకున్నారు. ముందుగా జగ్గు జంక్షన్ నుంచి ప్రచార రథంపై కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో ఆయన సభావేదిక వద్దకు చేరుకున్నారు. బాలకృష్ణతో మరో 1000 మంది పార్టీలో చేరారు. ఒక్కొక్కరికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. దీంతో ఆ ప్రాంతం అంతా పసుపు వర్ణంగా మారింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గాజువాకలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కూటమి విజయం ఏకపక్షమేనని స్పష్టమవుతుంది అన్నారు. బాలకృష్ణ లాంటి సమర్థులు పార్టీలో చేరడం వలన మరింత బలం పెరిగిందన్నారు. వైసీపీలో అడుగడుగున ఎదురవుతున్న ఇబ్బందులతో విసుగెత్తిపోయిన వారంతా తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన పిఎసి సభ్యుడు కోన తాతారావు, భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు, తెదేపా జనసేన కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, దల్లి గోవిందరెడ్డి, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రిస్ట్గా కూడా ఆయనకు మంచి పేరుంది. అలాగే వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలని నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ, వారికి రేపు రాబోయే రోజుల్లో మంచి సమితి, ఆయనకి తగ్గట్టుగా సమితి స్థానం కల్పించి ఆయనకి మేము అవకాశం కల్పించి ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మరి జనసేన నాయకులు తాతారావు గారికి, బీజేపీ నాయకులు కర్ణరెడ్డి నాగేశ్వరం గారికి, కార్పొరేటర్ దళి గోవింద్ గారికి, రమణారెడ్డి గారికి, ఇంకనూ మా సోదరులు గంధం శ్రీనివాస్ గారికి, వెంకట్రావు గారికి, వీళ్ళందరూ కూడా ఈయన మీద అభిమానంతో చాలామంది వచ్చారు. ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. అసలు రాజకీయం అంటేనే సేవాభావంతో ఉండాలి, సేవ అంటేనే బాధ్యత. సో ఆ బాలకృష్ణ గారికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కనుక వారికి స్వాగతం పలుకుతూ వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరి సమక్షంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరి సమక్షంలో, అలాగే మా గాజువాక పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నాకు చాలా అపారమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన నాకు ప్రతి కష్టంలో కూడా ఆయన తోడుండి నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు. నా జీవితంలో మళ్ళీ ఈరోజు నిలబడగలిగానంటే కేవలం ఆయన ఇచ్చిన ధైర్యమే. సో దానికి ఆయన మంచి భావాలు కలిగిన వ్యక్తి, అలాగే కరప్షన్ లేని నాయకుడు, గాజువాకలో మంచి పేరున్న నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో మంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన పార్టీలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ముందే నిర్ణయించుకుని ఉన్న వ్యక్తి. సో అలాంటి మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సమక్షంలో ఆయన యొక్క మంచితనానికి ఈరోజు నేను ఆయనకి దాసోహం అయ్యి నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాగే పల్లా శ్రీనివాస్ గారు నాకు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా నేను ఆయనకు మంచి పేరు వచ్చేటట్టుగా నడుచుకుంటూ, అలాగే అందరికీ సేవ చేస్తూ ముందుకు నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే పెద్దలందరూ కన్నడ కేఎన్ఆర్ గారు, అలాగే కోన తాతారావు గారు, మా కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రం నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు అన్నారు. ఆయన మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆమె ఆదేశాల మేరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రజలంతా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజలంతా గమనిస్తున్నారని, వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీలు స్వార్థ రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయన్నారు. ఇటువంటి రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికి ప్రజలు మేలు కోరే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పాలన మారాలి, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చొక్కాపు వెంకటరమణ, తీళ్ల గౌరీ శంకర్, పి రవికుమార్, జె ప్రవీణ్ కుమార్, సిపిఎం నాయకులు రెడ్డి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. స్పందన ఉంది. ఇక్కడ నిశ్శబ్ద విప్లవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యకర్తలుగా బయటపడకపోయినా సరే ఓటు రూపంలో మాకు మంచి ఓట్లు వస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రమాణం ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి కోరిక ప్రజల్లో బలంగా ఉంది. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానులు వారందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి, దేశం యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులు ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బయటకు చెప్పలేనటువంటి బాధల్లో ఉన్నారు. వారు ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ రాష్ట్రంలో పెను మార్పు తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలా కృషి చేస్తూ ప్రజల నుండి ఎక్కువ శాతం ఓట్లు రాబట్టుకునేటువంటి పనిలో ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం సనులమ్మ నాయకత్వాన్ని కోరుకుంటుంది. అలాగే సనులమ్మ గారు రాష్ట్రం అంతా కూడా కలయదిరిగి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు సీట్లను రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పెను మార్పు సంభవిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెందుర్తి మండలం చిన్న ముషిరివాడ కార్మిక నగర్ ప్రాంతానికి చెందిన పొన్నాడ అప్పలనాయుడు పెందుర్తి నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేశారు. కార్మిక వర్గానికి చెందిన వ్యక్తి అప్పలనాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కార్మికుల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు కార్మికులందరూ తనకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నా నివాసం కార్మినారు సిద్ధార్థ నగర్లో ఉన్నాను. నేను వెనకబడిన ప్రజలకు ఇంకా ఏమైనా సేవలు చేయాలని వస్తున్నాను. తర్వాత సేవా సంఘం నడుపుతున్నాను. పేదల కోసం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించి, పట్టాలు లేని వాళ్ళు కూడా సమస్యలు ఉన్నారు పట్టాలు ఇప్పించి, ఇంటి పనులు లేని వాళ్ళు ఇంటి పనులు ఇప్పించి, ఇంకా వెనకబడి ఉన్న పేద ప్రజలకి గమనించి నియోజకవర్గం మొత్తం అందరినీ సమస్యలు తొలగించి, ఏవైతే సమస్యలు ఉన్నారో అవి పబ్లిక్గా ప్రభుత్వం అడిగి తీసుకొని వాళ్ళందరికీ సమస్యలు క్లియర్ చేయాలని నేను ఒక మధ్యతరగతిలో కుటుంబం నుంచి వచ్చి నేను ఎన్ని సమస్యలు పడ్డానో అన్ని సమస్యలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఆ సమస్యలు తొలగించడానికే నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు ముందుకు వచ్చాను. నాకు అందరూ గమనించి ఓటు కేసి మన సమస్యలు తొలగించడం కోసం, నేను మధ్యతరగతి నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి అందరి కష్టాలు సుఖాలు తెలుసు కాబట్టి నేను ఆ కష్ట సుఖాల కోసమే అందరివి సమస్యలు తొలగించడానికి వచ్చాను. ప్రతి పేరున ప్రతి ఒక్కరికి నియోజకవర్గం మొత్తం అంత లెక్క నేను ఒకప్పుడు ఒక ఊరికే పరిమితం అయి ఉండను. నా చుట్టుపక్కల ఊరికి పరిమితం అయ్యి సేవా సంఘాన్ని, పేదలకు దుప్పట్లు పంచడము, బియ్యం పంచడము, ఇవన్నీ నాకు వచ్చిన కూలీ డబ్బుల్లో, జీతం డబ్బుల్లో ఇలాగే పంచాను. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇంకా నేను నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పేదలకి ఈ విధంగా సాయం చేయాలి, ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి ఈ విధంగా సాయం చేయాలని అందరికీ ఒక గుణపాఠంలాగా నేను నిరూపించడానికే ఈరోజు సమస్యలు తొలగించడానికి ఒక ఎమ్మెల్యేగా పెందుర్తి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా వచ్చాను. ఇంకా సేవలు చేయాలంటే నేను నాయకుడిగా కన్నా సేవకుడిగా వస్తే ఇంకా సేవలు చేయాలనే తృప్తి మీద వచ్చాను. ఇప్పుడు భూమి, గాలి, నీరు అన్నీ మనవి, అయినా ఇసుక అన్నీ మనవే. అంటే ప్రభుత్వం ఎందుకు ఎన్నుకుంటారంటే, ప్రభుత్వం ఎన్నుకోవడానికి కారణాలు ఏంటంటే మనం ఇవన్నీ హక్కులు, ఆ హక్కులు మనకి రావడం లేదు. కానీ ఆ పేదరికాన్ని కావాలంటే ఇల్లు ఉండాలి, ఆ ఇంటి పన్ను ఉండాలి, పట్టా ఉండాలి, హక్కులు ఉండాలి. గెలిచిన టీడీపీ
జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఉత్తరాంధ్ర మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు చట్టిబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో వారి నాయకత్వంలో వచ్చిన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వెల్డింగ్ అసోసియేషన్ పూర్తిగా పల్లా గెలుపుకి శ్రీభరత్ గెలుపుకి రాజీ లేని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ఈ రాష్ట్రంలో అంతిమ గడియలు లెక్క పెడుతుందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 71 ఇన్ఛార్జ్ చట్టి గోపి, వార్డు అధ్యక్షులు కోయిల శంకర్రావు, జనసేన వార్డు ఇన్ఛార్జ్ మురళీదేవి, చిరంజీవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంగా ఈరోజు కూడా రేపు కాబోయే ఎమ్మెల్యే మన భావి తరాలకి ఎవరైతే ఇంపార్టెంట్ ఈ ప్రాంతానికని గ్రహించే ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఒక్కో ప్రాంతంలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఓనర్ ఇంచుమించి 1000 ఓట్లు వేయించే కెపాసిటీ ఉన్న ఓనర్లందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కూటమి అభ్యర్థులకి మద్దతు ఇవ్వడం జరిగింది సార్. తప్పకుండా మా సేవలు ఉపయోగించుకొని రేపొద్దున్న ఈ నాయకత్వం వస్తే మా ఇన్స్టిట్యూట్ భవిష్యత్తు బాగుంటుందని ఈరోజు సంపూర్ణమైన మద్దతు మేము తెలపడం జరిగింది. మీ సపోర్టు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, కంపల్సరీగా మా మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన విజయం చేకూరిస్తే తప్పకుండా మా కోరికలు నెరవేర్చాలని సంపూర్ణమైన విశ్వాసం మాకుందండి. ఈరోజు చాలా ఆనందం. గాజువాకలో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్, అసలు ఈ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి ఒకసారి. ఈ దేశంలోనే బాంబే తర్వాత విశాఖపట్నం నుంచే క్వాలిటీ వెల్డర్స్ వెళ్తుంటారు. క్వాలిటీ వెల్డర్స్ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా విశాఖపట్నం, ముఖ్యంగా గాజువాక ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నదన్న సంగతి మీ ద్వారా నేను ప్రధానికని తెలియజేస్తాను. ఈరోజు ఆ వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి బాబు గారు రావడం జరిగింది. వాళ్ళతో పాటు అనేక వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఓనర్స్ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి 2014 నుంచి 2019 మధ్యన నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వారికి కష్టాలు ఉన్నప్పుడు నేను వాళ్ళకి అండగా ఉన్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా వారికి మేము అండగా ఉంటాం, వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలుకుతూ అనేక మంది రావడం కూడా, పార్టీలో చేరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రజల్లో మాత్రం ఒకలాంటి ఆనందం. ఒక 5 సంవత్సరాల నుంచి అణచివేతకు గురయ్యాం. ఏదో ఒక తెలియనటువంటి ఆనందం వాళ్ళకి అందరిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాలోకంలోకి మేము అడుగుపెట్టబోతున్నాం ఇంకో నెల రోజుల్లో అనే భావన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాజువాక నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తన ప్రచారానికి వస్తున్న ఆదరణ వెనుక 3 పార్టీల నేతల కృషి ఎంతో ఉందని చెప్పారు. ఈ నెల 24న మధ్యాహ్నం 1 గంటకు తాను గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కుంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. గాజువాక ప్రాంతానికి సేవ చేసుకునే భాగ్యాన్ని తనకు కల్పించాలని, ఉక్కు పరిరక్షణ, గంగవరం పోర్టు కార్మికుల సమస్య, కాలుష్య నివారణ, తుంగలాం, యాదవ జగ్గరాజుపేట, ఏపీఐఐసి భూ నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. గాజువాక ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే ఆ ఊపు ఏదైతే ఉందో అది మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరి యొక్క సహాయ సహకారం కావాలి. ఎన్నో మనస్పాతుల మధ్యన, ఎన్నో అపోహల మధ్యన, ఎన్నో ఆశలు అడియాసల మధ్యన మనం అలాగా ప్రయాణం చేసి రాగలుగుతాం. ఈరోజు అందరూ కూడా ఒక నమ్మకంతో మనం ముందుకెళ్తున్నాం. నిజంగా మీ అందరికీ కూడా రేపు మనం జరగబోయేటటువంటి ఆ నామినేషన్ ప్రక్రియని మనం విజయవంతం చేస్తాం. 24వ తేదీ బుధవారం మన గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారి నామినేషన్ ప్రక్రియ ఉంది. దాంట్లో మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొంటున్నాం. ఆ యొక్క సమావేశం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి నామినేషన్ ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా పాల్గొని సందర్భంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. చాలా దుర్మార్గంగా ఇంకా వైసీపీ నాయకులు కొంతమంది ప్రవర్తిస్తున్నారండి. ఎవరైతే బాధితులు ఉన్నారో, వైసీపీ బాధితులు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశానికి, జనసేన ఒక ఉమ్మడి కూటమిని
కూటమిని చూసి వాళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళని అందరినీ కూడా వేదన గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఇది మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు ప్రజలు ఎలాగుంటారంటే వాళ్ళకి నస్తే ఆ పార్టీలో ఉంటారు, నచ్చకపోతే ఇంకో పార్టీకి వెళ్తారు. వాళ్ళు విమర్శించేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంది. అది కాదు దాడుల ద్వారా 5 సంవత్సరాలు బట్టి ఇదే పని చేశారు దాడులు. ఇంకా ఆ పందా మానుకోకుండా దాడులు చేయడం దారుణం. మీకు ఖచ్చితంగా రేపు ప్రజలందరూ కూడా ఈ వైసీపీ నైజాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నైజం, దాడులు చేయడం, హత్యలు చేయడం, డ్రామాలు ఆడడం, ముఖ్యంగా డ్రామాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదావ పట్టించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నైజాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో రేపు నా 13వ తారీఖున మే 13 జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పి వైసీపీకి కుర్చీ మరసపెట్టి ఇంటికి పంపుతారని కూడా తెలియజేస్తున్నాను. కాకతీయ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాకతీయ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ ప్రాంత విద్యారంగంలో కాకతీయ విద్యా సంస్థల పాత్ర ప్రముఖమైందని, విద్యా సంస్థలను వ్యాపార కోణంలో కాకుండా భావి భారత పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా కాకతీయ విద్యా సంస్థలను నడిపిస్తున్న కాపా రవీంద్రను అభినందించారు. 1986లో ప్రారంభమైన కాకతీయ విద్యా సంస్థల ప్రస్థానం నేటి వరకు ఎంతో మంది విద్యార్థులను విద్యావేత్తలుగా మార్చేందుకు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా పునాదులు వేసిందని అన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలు ఎదగాలని సూచించారు. కాకతీయ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. స్కూల్ గురించి, వాల్యూస్ గురించి, మోరల్స్ గురించి, స్కూల్ ఎలా ఫామ్ అయింది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ వాల్యూస్ మీద స్కూల్ నడుస్తుంది అని చాలా వివరంగా చెప్పారు. నాకు ఈ స్కూల్ మీద ఐడియా ఉంది. రవీంద్ర గారు చాలా కష్టపడి చాలా వాల్యూస్ తోటి స్కూల్ నడుపుతున్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్కి వెళ్ళకుండా ఏదైతే వాల్యూతో స్టార్ట్ చేశారో అదే వాల్యూస్ని కంటిన్యూ చేయడం చాలా కష్టమైనప్పటికీ కూడా దాన్ని కష్టపడుతూ ఆ వాల్యూస్ని కంటిన్యూ చేస్తున్న రవీంద్ర గారికి నా ద్వారా, మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ప్రైవేట్ స్కూల్స్ అనగానే, కాన్వెంట్ స్కూల్స్ అనగానే ఫస్ట్ వాళ్ళు ఆలోచన వచ్చేది కమర్షియల్ ఇన్వెస్ట్ వస్తుంది. చాలామంది స్కూల్స్ రన్ చేశారు. కానీ చాలా సర్ప్రైజింగ్గా రవీంద్ర గారు అప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఎప్పుడు ఎటువంటి కమర్షియల్ ఈవెంట్స్ లేకుండా స్కూల్గానే ఉంటుంది. జనరల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక స్కూల్ సక్సెస్ అయితే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజో, మెడికల్ కాలేజ్లో షిఫ్ట్ అవుతూ ఉంటారు, అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. కానీ స్కూల్తో స్టార్ట్ చేసి స్కూల్గానే ఉంచడం అనేది చాలా గొప్ప విషయం సార్. చదువుని బిజినెస్గా కాకుండా, కమర్షియల్గా కాకుండా ఎవరు పెట్టినప్పుడు కాకతీయ స్కూల్ పెట్టారు. నందిగామ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నప్పుడు ఒక స్కూల్ ఉండాలి, కొంచెం మనం కూడా అవుట్పుట్ బాగుండాలి అన్న ఉద్దేశంతో స్కూల్ పెట్టారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ, పేరెంట్స్ అందరినీ చూస్తుంటే నాకు కొంచెం జలసం వస్తుంది. ఎందుకంటే మేము ఫస్ట్ జనరేషన్ కిడ్స్ సార్, మాకు ఈ ప్రివిలేజ్ లేదు. ఈ కాన్వెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లోకి చదువుకునే ప్రివిలేజ్ మాకు అప్పుడు లేదు. జిల్లా పరిషత్ స్కూల్లో చదివి మెల్లగా కాలేజు, యూనివర్సిటీ బయటికి వెళ్ళొచ్చినారు. ఈ స్కూల్స్ వాల్యూ ఇప్పుడు కన్నా ఒకసారి మనం కొంచెం గ్రోత్ వచ్చినా తెలుస్తుంది. అందుకే కార్తీక్ గారికి కొన్ని రోజుల క్రితం ఒక విషయం చెప్పాను.
మీ స్కూల్ నుంచి చాలామంది మీ స్కూల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలామంది నందిగామ నుంచి మీ స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కష్టమైనా సరే మీ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా ఒక అలుమ్ని స్టార్ట్ చేయండి. అందరినీ కూడా ఎలాగ మీటింగ్ పెట్టారో, ఎలాగ యాన్యువల్ డే చేశారో, మీ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళతో కూడా ఒక అలుమ్ని పెట్టాలని. విశాఖ ఉత్తర నియోజకవర్గ కూటమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు తన ఎన్నికల నామినేషన్ను రిటర్నింగ్ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి సీతమ్మధర ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నిర్వహించిన భారీ ఊరేగింపు ర్యాలీ ఆకట్టుకుంది. అనేటువంటి పేరుతో దేశమంతా కూడా మోదీ హవా నడుస్తోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థిగా వీరు గెలుపొందుతారని, అందులో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి, విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీని, ఈ కూటమిని కూడా గతంలో ఆదరించారు. సో కాబట్టి మరొక్కసారి విశాఖపట్నం నార్త్ నుంచి పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నటువంటి విష్ణు కుమార్ రాజు గారు గెలుస్తారన్నటువంటి ధీమా మా అందరికీ ఉంది. సో విశాఖ నార్త్ ప్రజలందరూ అభివృద్ధి కోసం తమ బాగోగులు చూసుకునేటువంటి 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి, వారి మధ్యనే ఉండి వారి అభివృద్ధికి పాటుపడేటువంటి విష్ణు కుమార్ రాజు గారికి పూర్తి మద్దతు ప్రకటించాలని విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలందరితో సహకారంతో పెద్ద మెజారిటీతో గెలవాలని ఆశిస్తాం. రాజు గారు పోటీ చేయడం అనేది ఉత్తర నియోజక ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా జనసేన పార్టీ తరఫున ఆయనకి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపు కోసం మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. కేకే రాజు గారు అనే వ్యక్తి ఇక్కడ నా పైన నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి సంగతి అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు మనసు, మైండ్ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ కాలం ఉండదనే ఉద్దేశంతో ఈరోజు నిన్న ఎప్పుడో వారు నామినేషన్ వేయడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో రౌడీజాన్ని ఎవరు ఒప్పుకోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, హుద్దూద్ సైక్లోన్లో విశాఖపట్నానికే 3 రోజుల్లో కరెంటు, అవన్నీ వాటర్ సప్లై అన్నీ రెస్టోర్ చేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అడ్డుకుని గుండాయిజం తోటి అన్నీ ఇసిరి, అంటే కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఇసిరి వారు ఫోటోని ఎదురుకుండా పెట్టి చెప్పులతోటి కొట్టి నా మానసికంగా ఎంతో హింసించిన వ్యక్తి కేకే రాజు గారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కల్పించింది కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో నీతి నిజాయితీతోటి ప్రజలకి సేవ చేద్దాము, ప్రజల సమస్యలను తెలుసుకుందామని చెప్పి జనవాణి కార్యక్రమానికి వస్తే నోవాటెల్ నుంచి ఇక్కడ వరకు పోర్టు కళ్యాణ మండపం వరకు రాకుండా అడ్డుకుని అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసి ఒక రౌడీజంని చూపించి బయటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వెనక్కి పంపిన పరిస్థితి అందరికీ తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసినప్పుడు మొత్తం దేశం మొత్తం మీద 2 చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ఒకటి రోజా గారు, రెండోది నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి పెద్ద ఎత్తున పండగ చేసుకున్న వ్యక్తి కేకే రాజు గారు. ఈ రాష్ట్రంలో అరాచకానికి తావు లేకుండా చూస్తున్నది ఉమ్మడి కూటమి అభ్యర్థులు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా
నార్త్ నియోజకవర్గంలో పోటీకి నిలబడటం జరిగింది. విశాఖ నగరంలోని ఎన్ఏడి భాష్యం బ్రాంచ్ విద్యార్థులు మార్కులు సునామీ సృష్టించారు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 327 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 168 మంది కాగా 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులు 139 మంది ఉన్నారన్నారు. ఈ సందర్భంగానే ఇంతటి ఘన విజయానికి సాధించిన విద్యార్థులను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయానికి కారణాలైన అధ్యాపకేతర సిబ్బందికి సహకరించిన తల్లిదండ్రులకు చైర్మన్ రామకృష్ణ, విశాఖ భాష్యం విద్యా సంస్థల CEO సత్యం, జోనల్ ఇన్ఛార్జ్ కె వెంకట్ అభినందనలు తెలియజేశారు. ఎన్ఐడి బ్రాంచ్ భాష్యం విద్యా సంస్థ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. నేడు వెలువడిన ఈ SSC 2024 ఫలితాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే విడుదల చేశారో దానికి సంబంధించి మా విద్యార్థులు చాలా మంచి మార్కులు సాధించడం జరిగింది, విద్యార్థులు. సో దానికి సంబంధించి మా ఎన్ఐడి భాష్యంకి సంబంధించి మొత్తం 327 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా దానిలో మాలినేని లిఖిత అని పాపకి సంబంధించి 592 మార్కులు సాధించడం జరిగింది. ఈ ఘన విజయానికి సంబంధించి మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు, మా వైజాగ్ CEO సత్యం గారు, మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకట్ గారు అందరూ చాలా ఘనంగా అభినందించడం జరిగింది మా విద్యార్థులందరినీ. అంతేకాకుండా మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 550 మార్కులు పైన సాధించిన విద్యార్థులు 89 మంది ఉండగా 500 పైన మార్కులు సాధించిన వారు 168 మంది ఉన్నారు. వీళ్ళల్లో మ్యాథ్స్లో 100కి 100 సాధించిన విద్యార్థులు 19 మంది ఉండగా సైన్స్లో 7, సోషల్లో 12 మంది. ఇలాగా రాసిన ప్రతి విద్యార్థులు కూడా మంచి రిజల్ట్ని పొంది చాలా మంచి దీనిలో అభినందించడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మా విద్యార్థులందరూ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ సాధించారో వీళ్ళే కాకుండా IIT ఓరియంటెడ్ కూడా మొన్న వెలువడిన రిజల్ట్లో మా గుంటూరు భాష్యం కాలేజీకి సంబంధించి పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్న ఎవరైతే SSC పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా మా గుంటూరు IIT కాలేజీలకు సంబంధించి దానికి కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ IITలో రేపు ఫ్యూచర్లో కూడా మంచి IIT ర్యాంకులు సాధిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. అట్లాగే ఈ ఘనత సాధించిన విద్యార్థులకి ప్లస్ తల్లిదండ్రులందరికీ కూడా మా భాష్యం రామకృష్ణ సారు, చైర్మన్ గారు, CEO సత్యం గారు, జోనల్ ఇన్ఛార్జ్ వెంకట్ గారు, మా స్టాఫ్ అందరూ కూడా అభినందిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మాకు ఈ విద్య రిజల్ట్ అనేది మా దగ్గర స్టాఫ్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో పాటు మా దగ్గర స్టూడెంట్స్ని మేము 6వ తరగతి నుంచే ట్రైనప్ చేసుకోవడం జరుగుతుందండి. పిల్లలందరినీ ఈ ట్రైనప్ చేసుకోవడం అప్పుడు చదివేవాడు ఎక్కడున్నా చదువుతాడు, చదవనోడిని మన భాష్యంలో ఇంప్రూవ్ చేస్తూ స్టూడెంట్స్ని 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంచి మార్కులు సాధించేలాగా మా టీచర్స్ మేమందరం కూడా దానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేసుకుంటూ స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ సాధించేలాగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.